హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో మొత్తానికి రవితేజ గారి మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ ఆ, బాగుంది. సో ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం మన బాను టాక్స్లో. సో నేను మీ బాను. సో నా రివ్యూ అంటే నా ఒపీనియన్ షేర్ చేస్తాను ట్రైలర్ చూసిన తర్వాత నాకు పర్సనల్లీ ఎలా అనిపించిందో. సో ట్రైలర్ నాకైతే ఓకే, ఫైన్, పర్లేదు, మంచి కమర్షియల్ మూవీకి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ ట్రైలర్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రవితేజ గారు. రవితేజ గారి లుక్స్ అండ్ ఎనర్జీ సూపర్బ్ అనిపిస్తుంది. తన లుక్స్ చాలా బాగున్నాయి. మూవీ ప్రొడ్యూసర్ ఏదైతే నాగవంశీ గారు ఉన్నారో తను ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. సో వింటేజ్ రవితేజ గారిని చూస్తారు అని. సో నిజంగానే వింటేజ్ లుక్స్తో సూపర్ అనిపిస్తున్నారు రవితేజ గారు. అండ్ అండ్ తనకి ఈ పోలీస్ క్యారెక్టర్ అనేది నిజంగా చాలా ప్లస్. ఎందుకంటే ఆల్మోస్ట్ తన ఈ పోలీస్ క్యారెక్టర్ చేసిన మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్సే. సో అందులో అదే క్యారెక్టర్తో ఈ మూవీ కూడా రావడం అనేది నిజంగా తనకి ప్లస్. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తనతో పాటు ఈ మూవీలో వచ్చేసి శ్రీలీల యాక్టింగ్, ఐ మీన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. సో శ్రీలీల వచ్చేసి ఆల్రెడీ ధమాకాతో వాళ్ళిద్దరి కాంబినేషన్ చూసాము. ఒక మంచి హిట్ పేరు కాబట్టి సో ఈ మూవీ కూడా అలానే ఎంటర్టైన్మెంట్తో సాగుతూ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ శ్రీలీలతో ఒక బంపర్ హిట్ కాబట్టి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి నవీన్ చంద్ర విలన్ నెగిటివ్ రోల్లో చేస్తున్నారు, విలన్ రోల్ చేస్తున్నారు. అండ్ ఒక కమర్షియల్ ఫిలింలో, ఒక కమర్షియల్ మూవీలో ఏదైతే విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఏదైతే డిజైన్ చేస్తారో సేమ్ నవీన్ చంద్ర గారు పర్ఫెక్ట్ ఉన్నారు. సో తన లుక్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, ఐ మీన్ కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉన్నట్టున్నాయి. సో పర్ఫెక్ట్ ఉన్నారు నవీన్ చంద్ర. అంటే నవీన్ చంద్ర గారు నా ఒపీనియన్లో నవీన్ చంద్ర గారు చాలా మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్. తన యాక్టింగ్ చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు పర్సనల్లీ. సో డెఫినెట్గా ఈ రోల్ సూపర్గా చేసిండు అనిపిస్తుంది. అండ్ వాళ్ళిద్దరు రవితేజ గారు, నవీన్ చంద్ర, లైక్ ఆ ఫ్రేమింగ్ చూడాలి, నిజంగా బాగా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ డెఫినెట్గా బాగా అనిపిస్తుంది. అండ్ మూవీ డైరెక్టర్ వచ్చేసి భాను భోగవరం. అండ్ తను ఫస్ట్ మూవీ. అండ్ తనకి తెలుసు అనుకుంటా రవితేజ గారిని మనం ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటామో. సో ఎలాంటి స్టోరీ తనకి సెట్ అవుతుంది, ఎలాంటి మూవీ మనకి కావాలి అనుకుంటామో, సో రవితేజ గారిది ఎగ్జాక్ట్ అలా ప్రజెంట్ చేశారనిపిస్తుంది. ఆ స్టోరీ లైన్ కానీ లేకపోతే యాక్షన్స్ అవన్నీ చూస్తే సేమ్ సూపర్ అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్తోనే స్టార్ట్ అయింది ట్రైలర్. అండ్ మూవీ గురించి, స్టోరీ గురించి మాట్లాడుకుంటే, అంటే స్టోరీ కొంచెం మనకి అంటే ట్రైలర్లో బట్టి ఏమర్థమవుతుందంటే తను ఐ మీన్ నవీన్ చంద్ర వచ్చేసి తను ఒక ఇలీగల్ యాక్టివిటీస్, మేబీ అది రైస్, రైతుల దగ్గర నుంచి తీసేసుకొని పంపించడమో లేకపోతే రైసో అది గంజాయో నాకు క్లారిటీ అయితే అర్థం కాలేదు ఏంటి అనేది. బట్ ఒక ఇలీగల్ యాక్టివిటీ తను బయటికి పంపించడానికి తను రైల్వే మార్గాన్ని ఎంచుకోవడం. సో ఆ రైల్వే త్రూ తను సప్లై చేయడం చేస్తాడనుకుంటా. సో ఈ లీగల్ యాక్టివిటీస్కి రైల్వే ఆఫీసర్గా, మనకి దీనిలో రవితేజ గారు రైల్వే పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. సో తను ఎలా స్టాప్ చేస్తాడు ఈ యాక్టివిటీస్ని, అండ్ తనకి విలన్కి జరిగే ఒక కన్వర్జేషన్స్ అండ్ కొన్ని సీన్స్ ఎలా ఉంటాయో నిజంగానే మనకి డెఫినెట్గా ఒక హైప్ ఇచ్చే, ఎలివేషన్స్ ఇచ్చే షార్ట్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో చూడడానికి మూవీ అయితే పక్కా కమర్షియల్ మూవీయే. అండ్ కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే క్లియర్ అనిపిస్తుంది. మనకి రవితేజ గారిని అంటే స్టోరీ కొత్తగా కాదు, మనం రవితేజ గారిని ఎలా చూడాలనుకుంటామో, ఎలా తనకి ఏదైతే ప్లస్సో ఆ జోన్లలోనే మూవీ తీసుకొచ్చారు. సో తనకు బ్లాక్ బస్టర్ కావాలి. సో డెఫినెట్గా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ డెఫినెట్గా నాకు తెలిసి రవితేజ గారి ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఫ్యాన్స్కి థియేటర్లో జాతరే. సో సూపర్, కమర్షియల్గా మూవీ అయితే సూపర్ ఉంది. అండ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా ఒక మంచి కమర్షియల్, ఒక 2.5 hours, మనం 2 hours 40 minutes అనుకుంటా. సో చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా మూవీ ఓకే అనిపిస్తుంది ట్రైలర్ బట్టి చూస్తే. అండ్ దాంతోపాటు మూవీ వచ్చేసి ఫస్ట్కి రిలీజ్, కాకపోతే ప్రీమియర్స్ వచ్చేసి 31st ఈవినింగ్ 6 PM స్టార్ట్ అవుతాయి అన్నారు. సో మనకి వీకెండ్లో అండ్ మూవీ
ఒక మంచి మూవీ కావాలనుకుంటే, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే మూవీ కావాలనుకుంటే ఇది బెస్ట్ చాయిసే. అండ్ రవితేజ గారిని మళ్ళీ ఒక తన వింటేజ్ పర్ఫార్మెన్స్ ఆ 'వెంకీలో' దీంట్లో మర్చిపోయాను. దీంట్లో 'వెంకీ' రిఫరెన్స్ కూడా తీసుకున్నారు కొంచెం. జాన్ గ్రిషమ్ అనే ఒక బుక్ గురించి ఏదైతే 'వెంకీలో' ఉంటుందో ఒక సీన్, ఆ రిఫరెన్స్ కూడా ఇక్కడ మళ్ళీ యూజ్ చేశారు. సో, ఆ వింటేజ్ లుక్స్ అండ్ వింటేజ్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది అనుకుంటున్నాను మూవీ. అండ్ బట్ అంటే ఒక పాయింట్‌లో చూస్తే నాకైతే 'క్రాక్ 2' అనిపించింది. సో, 'క్రాక్ 2' ఏదైతే మనకి వెయిటింగ్ అనుకుంటామో సీక్వెల్, సో, అలానే అనిపిస్తుంది. సో, 'క్రాక్‌నైతే ఎలా ఎంజాయ్ చేసామో ఈ మూవీ కూడా అలానే ఎంజాయ్ చేయొచ్చు మనము. సో, ఒక వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ మూవీకెళ్ళండి. డెఫినిట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు. జస్ట్ ఒక 2 ½ అవర్స్ అలా కూర్చొని ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా ఎంజాయ్ అవుతది అనిపిస్తుంది. సో, అది గైస్. సో, రవితేజ గారి 'మాస్ జాతర' మూవీ గురించి, ట్రైలర్ గురించి. సో, మూవీ రిలీజ్ అయ్యాక మనం కూడా వెళ్లి చూసి ఎలా ఉందో మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ గైస్, వాచ్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్ గైస్. ఎందుకంటే థియేటర్ ఎక్స్‌పీరియన్సే మనకి సూపర్ అనిపిస్తది ఏ మూవీ అయినా. సో, థియేటర్‌లో చూడండి. సో, అది గైస్ ఈరోజు మన 'మాస్ జాతర' రివ్యూ. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాం. టిల్ ద టైమ్ దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్.